అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాని. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతోటి స్నేహం కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము కొంతమంది ఈ రాశి వారికి డబ్బు అప్పుగా అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి, లేకపోతే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి విందు వినోదాలకు హాజరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆహ్వానాలు అయితే అందుకోవడం కూడా జరుగుతుంది. మరియు అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు మహిళలు. ఇక మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి మాత్రం ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. అలంకరణ వస్తువులను ఇలా చేయడం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ప్రేమలో విజయం సాధించడానికి మంచి సమయంగా ఉంటుంది. ఎవరో ఒకరికి తాను గుర్తించేలాగా సాయం అయితే చేయాలి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకోవడం అనేది జరుగుతుంది. వివాదాలు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసు రాజకీయాల వంటి వాటిని ఈరోజు మర్చిపోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యంగా ఉంటుంది. మరియు ఈరోజు మీరు చక్కని ప్రవర్తన కారణంగా ఒకరి మనసులో ఈరోజు నిలిచిపోతారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు ఒక వ్యక్తి బయట పెట్టే అవకాశం కూడా ఉంది. మరియు స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు, కొత్త వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరియు వారితో స్నేహం చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రం ఈరోజు చేయకండి. మరియు ఈరోజు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి తగు జాగ్రత్తలు కూడా అవసరం అవుతుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రేమలో ఉన్నటువంటి వారు ఎవరైతే వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారో వారు వివాహం చేసుకోవడానికి మంచి సమయంగా ఉంది. అంటే వారు పెద్దల వరకు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాలు ఉన్నాయి. మీకు శుభప్రదమైన సూచన అందుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. లాభార్జన కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు వేతన పెరుగుదల కూడా కనిపిస్తుంది. సొంతింటి కళ తొందరగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన అనుబంధం అనేది బలపడుతుంది. సుఖ సంతోషాలు కూడా వెళ్లి విరుస్తాయి. విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వారికి శని, గురుడు, శుక్రుడు, కుజుడు జాతకంలో బలంగా ఉన్నందుకు కారణంగా వృత్తితో పాటు వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి సంబంధాలు కుదురుతాయి. మరియు ఆదాయం కూడా బాగా పెరిగిపోతుంది. గురుడు కారణంగా ఆర్థిక సమస్యలు అయితే తొలగించబడతాయి. మీరు ఈరోజు చెప్పిందల్లా అందరూ కూడా మీ మాటనే నమ్ముతారు, మీ మాటనే విశ్వసిస్తారు. న్యాయపరమైన విషయాల్లో కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న రీతిలో జీతభత్యాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వారు మాత్రము ఆదాయం మాత్రం బాగా పెరిగిపోతుంది. మీరు చూసినట్లయితే గనక విద్యార్థులు అయితే విజయం సాధించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఇక కళల పట్ల, సంగీతం పట్ల ఆసక్తి అనేది ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. స్నేహితుల నుంచి కూడా సహాయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ మీ సహనం అనేది మీకు ఉండదు. సహనం చాలా అవసరం అవుతుంది. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రాణాయామం చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు ఆత్మవిశ్వాసంతో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందుల పాలవుతారు. ఆదాయం అయితే పెరిగిపోతుంది. జీవితంలో ఉన్నటువంటి గందరగోళ సమస్యలను తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, పనులు చేయాలి. అధికారులు మంచి మద్దతు అందిస్తారు. ఆదాయం పెరగడంతో పాటు పనిచేసే కార్యాలయం కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం ప్రారంభమైనది. ఈరోజు గందరగోళం అయినటువంటి విషయాలను దూరంగా ఉంచడం వల్ల మేలు కలుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది ఒక మంచి సమయంగా ఉంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటటువంటి మాటలు మాత్రం ఈరోజు మృదువుగా, ప్రేమగా మాట్లాడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో తోటి వారితోటి సఖ్యతగా ఉండాలి. మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. వ్యాపారం బాగుంటుంది, లాభాలు ఉంటాయి. ఉద్యోగాల పురోగతి కూడా కనిపిస్తుంది. మనసు సంతోషంగా
అయితే ఈ రోజు అయితే ఉంటుంది. పూర్తి విశ్వాసంతో మీరు ఈ రోజు ఉండడం వల్ల మేలు కలుగుతుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే మరి జరుగుతాయి. కోపం తగ్గదు, మనసు కలత చెందుతుంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. విద్యకు సంబంధించిన పనుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి చదువుపై ఆసక్తి అనేది వారిలో పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలైనా సరే పనిలో విజయం సాధించే సామర్థ్యం కలిగి ఉంటారు. మనసులో ఆశ నిరాశలు రెండు కూడా ఉంటాయి. స్వీయ నియంత్రణ విధించుకోవాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు మాత్రమే ప్రయత్నించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క సహకారాలు పూర్తిగా అందుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ప్లాన్లు కూడా చేస్తారు. మరి తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మరియు మందులను సమీపంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఆత్మవిశ్వాసం ద్వారా అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కూడా మరి ఈ రోజు రాశి వారికి సాధ్యం అవుతుంది. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆర్థిక విషయాలతో వ్యవహరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలమైన ఆలోచనలతోటి నిరాశకు లోనవ్వకుండా ఉండండి. ఈ రోజు రాశి వారు మాత్రం శివపంచాక్షరి జపం చేయటం వలన శక్తి అనేది పెరిగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దరిచేయటం వల్ల మీకు అన్ని శుభాలైతే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజంతా కూడా విందు వినోదాలు విహారయాత్రల్లో సరదాగా మరి కాలక్షేపం చేయడం జరుగుతుంది. వృధా ఖర్చులు నివారిస్తేనే మంచిది. మరియు ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చాలా శుభకరము. నెగిటివిటీ ఉన్నటువంటి వారి నుండి ఈ రోజు నెగిటివిటీ తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు సమస్యాత్మకంగా కాకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలైతే బాగా మేలు కలిగిస్తాయి. బుద్ధిబలంతో ఈ రోజు చేపట్టిన పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా మీకు ఈరోజు చేస్తాయి. కాబట్టి కుటుంబంలో ఎటువంటి కలహాలు జరగకుండా చూసుకోవాలి. సర్దుబాటు ధోరణితోనే ఉంటే మంచిది. ఈ రోజు రాశి వారిలో అనుమాన ఆరాధనతో మెరుగైన ఫలితాలైతే ఈ రోజు రాశి వారు అందరూ కూడా అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. తలపెట్టిన కార్యాలన్నీ కూడా చక్కగా ఫలించే అవకాశాలు కూడా మరి ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎక్కువగా శుభకరంగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు శుభదినమైన రోజుగా వ్యాపారస్తులు మార్చుకోగలుగుతారు. వ్యాపారాలు ఊహించిన లాభాలుంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు అవలీలాగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృత్తిపరంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. శుభవార్తల వల్ల రోజంతా ఆనందంగా ఉంటారు. వినాయకుని ప్రార్థన చేయటం వలన శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. రాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే దూరంగా వెళ్ళిపోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. ఈ రోజు రాశి వారు వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ప్రారంభమైంది. ఆందోళనను పక్కన పెట్టి ఆర్థిక సంక్షోభం నుండి ముందుకు సాగేటటువంటి అన్ని అవకాశాలు అయితే ఈ రోజు రాశి వారికి లభిస్తాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక తమ ప్రవర్తన కారణంగా మెప్పును కూడా పొందబోతున్నారు. ఆందోళన లేకుండా ఉండాల్సి ఉంటుంది. కొత్త పెట్టుబడులు ప్రాజెక్టులు వాయిదా వేస్తేనే మంచిది. ఈ రోజు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మరి చూసినట్లయితే గనక మరి స్త్రీలు ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో సమస్యలతోటి ఇబ్బందులు పాలవుతూ ఉన్నారో మరి మానసిక ఆవేదనతో గురవుతున్నారో వారు మాత్రం ఈ రోజు మరి చూసినట్లయితే గనక ఆ ఆదిత్య హృదయ పారాయణము చేయటం వల్ల మరి మేలు కలుగుతుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. లక్కీ సంఖ్య 5 మరియు లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.